హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సెకండ్ డే సంకల్పానికి కాబట్టి నేను ఆంజనేయ స్వామికి కేసరి స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కానీ మనం పీటని మాత్రం 11 days వరకు అక్కడే ఉంచాలి, అసలు జరపకూడదు. 11 days అయితే 12th day రోజు జరపాలి. అసలు ప్రాసెస్లో ఒక చూద్దాం, సంకల్పం ఏ విధంగా చేయాలి, ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి అనేది. మనము 11 days సంకల్పం చేసేటప్పుడు బ్రహ్మచర్యంగా పాటించాలి. నేల మీదే పడుకోవాలి. మనం తినే ఆహారంలో నాన్ వెజ్ ఉండకూడదు. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి కూడా అసలు ఉండకూడదు. ఒకవేళ మనం బెడ్ మీద పడుకున్నా కూడా డైలీ బెడ్షీట్ చేంజ్ చేస్తూ ఉండాలి. మనం డైలీ తల స్నానం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనం ఏ టైంలో అయితే ఈ సంకల్పం స్టార్ట్ చేసామో డైలీ అదే టైంలో స్టార్ట్ చేయాలి. ఒకవేళ 4కే స్టార్ట్ చేస్తే 4కే, 5కి స్టార్ట్ చేస్తే 5కే, కానీ బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే చేయాలి. బ్రహ్మ ముహూర్తం 3:30 నుండి 5:30 వరకు ఉంటుంది కాబట్టి ఆ లోపే మనం సంకల్పాన్ని పూర్తి చేయాలి. అలా అయితేనే మన కోరిక నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం హనుమాన్ చాలీసా చదివేటప్పుడు లాస్ట్లో తులసిదాస్ అనే ప్లేస్లో మన పేరు మాత్రం చెప్పుకోవాలి. ఇంకా డైలీ 11 days 11 times హనుమాన్ చాలీసా చదివిన తర్వాత హనుమాన్ బజరంగ బాణ్ మాత్రం డైలీ 1 time అయితే చదువుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏ టైంలో అయితే పూజను మొదలు పెడతామో అదే టైంలో పూర్తి కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత హారతిని అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని డీటెయిల్స్ కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బాయ్.